హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వారకా తిరుమల గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారు. మరి భక్తులు పెద్ద తిరుపతికి వెళ్ళి తమ కోరికలు ముడుపులు చెల్లించుకోలేని పక్షంలో చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమలకి వచ్చి తమ కోరికలు ముడుపులు చెల్లించుకుంటారు. స్వామివారు అనుగ్రహిస్తారు. స్వామివారి దేవాలయం మరి పవిత్ర గోదావరి కృష్ణ నదీ తీరాల మధ్యలో ఈ కొండ నిలవై ఉంది. స్వామివారి స్థల పురాణం ప్రకారం ద్వారకుడు అనే ఋషి మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని స్వామివారిని కొలవాలని కోరుకుంటాడు. అప్పుడు మహావిష్ణువు తన విగ్రహం చీమల పుట్టలో దొరుకుతుందని చెప్పి అంతర్ధానం అవుతారు. కానీ ద్వారకుడికి సగం విగ్రహం మాత్రమే లభిస్తుంది. అయితే స్థల పురాణం ప్రకారం మిగతా విగ్రహం అంటే స్వామివారి పాదాలు బలిచక్రవర్తికి వెళ్తాయట పూజించుకోవటానికి. అందుకనే 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యుల వారు సంపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్టాపించారట. సో అలా ఒకే విమానం కింద గర్భగుడిలో 2 విగ్రహాలు, సంపూర్ణ విగ్రహం అలాగే అర్ధ విగ్రహం, 2 విగ్రహాలు పూజింపబడుతున్నాయి భక్తుల చేత. అలాగే సంపూర్ణ విగ్రహం అలాగే అర్ధ విగ్రహమైన స్వామివారు భక్తులకి మరి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. అర్ధ విగ్రహాన్ని కొలవటం వల్ల మరి భక్తులకి మోక్షం లభిస్తుందిట. అలాగే సంపూర్ణ విగ్రహాన్ని కొలవటం వల్ల మరి ధర్మ అర్థ కామాలను సూచిస్తుందిట. స్వామివారి సౌందర్యం వర్ణనాతీతం. మరి స్వామివారు కి నాంచారి ఇంకా పద్మావతి దేవీలు అర్ధ మండపంలో కొలువై ఉన్నారుట. మరి రాజగోపురం దక్షిణంకి ఫేస్ చేస్తూ ఉంటుందిట. ఇది 5 అంతస్తులు ఉంటుందిట. మరి ఈ దేవాలయం సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ని రిజెంబుల్ చేస్తుంది. అలాగే ఈ దేవాలయానికి విమానం, మండపం, గోపురం, ప్రాకారం 17వ శతాబ్దంలో ధర్మ అప్పారావు గారు అనే చక్రవర్తి మరి నిర్మించటానికి సహాయం చేశారు. సో ఇవండి ఈ ఆలయం విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.